ఈరోజు బీరకాయ సీడ్కి వదిలేసాను, రెడీ అయింది, కోసేస్తున్నాను. వైట్ మందారం, ఇది ఫ్లవర్స్ నారు పెడుతున్నాను కింద. ఇప్పుడే తీసాను, వెంటనే డల్ అయిపోయినాయి. వాటర్లో పెడతాను కాసేపు, సాయంత్రం టైంలో పెడతాను. తెల్ల వంకాయ, కోడిగుడ్డు వంకాయ, ఇదిగోండి ఇక్కడ వంకాయ ఉంది, వైట్గా ఎగ్లా ఉంది. తెల్ల వంకాయ ప్లాంట్స్ ఇవన్నీ. పుదీనా, ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ సింక్ ఫ్లవర్ కోస్తున్నాను. లీవ్స్ డ్రై అయిపోయినాయి, తీసేసాను. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒక బీరకాయ పడింది, ఎందుకండి వర్షానికి పైకి రాలేదు, అదే పాలినేషన్ అయ్యింది, బాగా వచ్చింది. చిక్కుడు చెట్టు, బీర ఇట్లా సపోర్ట్ ఇచ్చాను, ఒక వైరు, దీంతో పాకుతుంది. పండిపోతున్నాయి కొన్ని. బీరకాయ పడుతుంది ఇక్కడ. దొండ మొక్క గ్రో బ్యాగ్లో పెట్టాను. ఈరోజు ఎండగా ఉంది, కొన్ని వాటర్ పోసేస్తున్నాను. మట్టి అంతా డ్రై అయిపోయింది. వంగ మొక్కలు ఫ్లవర్స్ రాలిపోతున్నాయి, స్టార్టింగ్లో అలా రాలిపోతాయి, నిలబడతాయి మళ్ళీ. టమాటా మొక్కలు కొంచెం పెద్దవైనాయి. ఇక్కడ మిర్చీలు కోసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి. చుక్కకూర వచ్చింది. ఇక్కడ క్లాత్ కట్టాను, 2 సార్లు వచ్చింది మంకీ. ఈ క్లాత్ ఉండటం వల్ల దీన్ని తినలేదు. సీడ్ కోసం ఉంచేసాను, బాగా రెడీ అయింది, కోసేస్తున్నాను. కొన్ని మొక్కలు ఇటువైపు పెట్టాను. ఆ వర్షం వాటర్ కోసం పెట్టాను ఆ బౌలు. అవి వాటరే మళ్ళీ పోస్తూ ఉంటాను మొక్కలకి, తీపి వాటర్ కదా. వర్షం నీళ్ళకి బాగా వస్తాయి మొక్కలు. ఇక్కడ తోటకూర ఒకటి ఖరాబ్ అయింది, తీసేస్తున్నాను లీవ్స్. వర్షాలకు ఆకుకూరలు సరిగా రావు, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి బాగా వస్తాయి. అందుకే ఆకుకూరలు ఇప్పుడు వేయలేదు ఎక్కువ. ఈ మొక్క బ్రహ్మకమలం, చిన్న కుండీలో ఉంది. ఈ బకెట్లో ఇంకో చిన్న కుండీ ఉంది, చిన్నదానిలో కూడా చాలా బాగా వస్తుంది. చాలా హైట్ వచ్చింది. దీని లీవ్స్ కూడా చాలా పొడవు ఉన్నాయి. లీవ్స్ లాగే ఫ్లవర్స్ కూడా ఈవినింగ్ టైంలో వస్తాయి, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. కొన్ని ఫ్లవర్స్ కోసాను, ఇవి ముద్ద సింక్ ఫ్లవర్స్, ఇవి బాగుంటాయి. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. టేబుల్ రోజెస్ వచ్చినాయి.
ఈరోజు ఒకే చోట చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ మటుకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి చిక్కుడు ఫ్లవర్స్ రాలిపోయి మళ్ళీ నిలబడినాయి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను, ఇక్కడ కొన్ని కోసేసాను. ఇవి కొన్ని కొయ్యకుండా వదిలేసేసరికి బాగా సీడ్ వచ్చింది. ఆ ఎండిపోయిన గిల్లలన్నీ తీసేస్తాను. అవి కూడా అవి వేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. పింక్ రోజ్ వచ్చింది, చాలా చిన్నగా బాగుంది. నెక్స్ట్ డే ఇంకోటి వస్తుంది, రెడీగా ఉంది. పక్కన ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను. ఇవి కొయ్యకుండా వదిలేసినా రాలిపోతున్నాయి. ఎందుకండి రోజు చాలా బాగుంది, ఇది కూడా కోసేస్తాను. ఇంకెక్కడ కొన్ని ఉన్నాయి, ఇప్పుడే వాటర్ పోసాను. టూ డేస్ నుంచి వర్షాలు లేవు, అందుకే కొన్ని వాటర్ పోసేసి కోసేస్తున్నాను. ఇగోండి, చాలా బాగున్నాయి ఇవి. నెక్స్ట్ డే వస్తుంది ఇది. ఈ సీడ్ కూడా తీస్తున్నాను. కొన్ని ఎండిపోయినాయి, బాగా డ్రై అయినాయి, రెడీ అయినాయి. ఇవి ఓపెన్ చేయకుండా అలాగే వేసేస్తాను, వచ్చేస్తాయి అవే. ఇంకా కొన్ని ఉన్నాయి, బాగా డ్రై అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడే పడినా బాగా ఒత్తుగా అయిపోతాయి కదా, కొన్ని తీసేస్తున్నాను. అందుకే రూట్స్ వెళ్ళటానికి కూడా ప్లేస్ ఉండదు. ఇది ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఎందుకండి దోమ పడింది ఇక్కడ చిక్కుడికి. ఇటువైపు కొన్ని వచ్చినాయి. మ్యాంగో ప్లాంట్ ఇక్కడ కూడా కొన్ని వచ్చినాయి. టెర్రస్ పైన ఇది సీడ్ కోసం ఉంచాను. బీర బాగా రెడీ అయిపోయింది. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, ఖరాబ్ అయిపోతుంది, కోసేస్తాను. ఇలా పట్టుకుంటే మొత్తం లోపల సీడ్స్ కూడా ఊగుతున్నాయి, కదులుతున్నాయి, సౌండ్ వస్తుంది. అలా వస్తే రెడీ అయినట్టే కదా, తీసేస్తున్నాను దీన్ని. తీసుకొస్తా ఎండలో పెట్టేస్తాను. చుక్క కూర బాగా ఫిట్గా ఉంది, ఎండిపోయినా కానీ వచ్చేసింది. ఎందుకండి సౌండ్ వస్తుంది ఊపుతుంటే, గింజలు బాగా డ్రై అయినాయి. నెక్స్ట్ కొనకుండా ఇంక ఇవే ఎండబెట్టేసి వేసేస్తాను. ఇందులో మిర్చీలు వచ్చినాయి, కొన్ని కోస్తున్నాను. గ్రో బ్యాగ్లో వైట్గా ఉన్నాయి, బాగా డార్క్ మిర్చి. ఇంక ఈ కొమ్మకుంది ఇక్కడ ఒకటి. ఇంకొకటి తీస్తాను, ఇంకా చిన్నగా ఉన్నాయి, అవి ఉంచేస్తున్నాను, నెక్స్ట్ టైంకి వస్తాను.
ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. బెండ డ్రై అయిపోయింది, లీప్ తీసేస్తున్నాను. ఎందుకండి కొన్ని మిర్చి ఒక డ్రై అయిపోయింది కదా, ఈ బీర కోసాను ఇప్పుడు. ఇవి ఘాటుగా ఉంటాయి, బాగా కారంగా ఉంటాయి, డార్క్వి. ఇక్కడ బెండకాయ సీడ్ రెడీ అయింది, కటింగ్ చేసేస్తున్నాను. కింద చిగుళ్ళు వస్తాయి అలా కట్ చేసేస్తే కొయ్యంగానే. బెండ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ, ఒకటి కాయ రెడీ అవుతుంది.